విశ్వనాథ్ అయితే వాళ్ళ ఆవిడ దగ్గరికి, వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి ఈ ఇల్లు అమ్మేద్దామని చెప్పేసి అయితే నిర్ణయం నేను తీసుకున్నాను. ఈ ఇల్లుని అమ్మేస్తేనే మనకు ఆ సమస్యలు తీరుతాయి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ ఆవిడ అయితే ఇల్లు అమ్మేస్తే ఎక్కడ ఉంటామండి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకు అక్కడ ఉన్న విశ్వనాథ్ అయితే అద్దింట్లో ఉంటాము, ఇంకేం చేస్తామని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ ఆవిడ అయితే ఈ విషయం సత్యకు తెలుసా అండి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విశ్వనాథ్ అయితే ఈ విషయం మాత్రం సత్యకు తెలియకూడదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఈ మాటలన్నీ సత్య అయితే పక్క నుండి వింటూ ఉంటుంది. ఇంతలో అక్కడికి వాళ్ళ నాన్న దగ్గరికి, వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి, ఏంటి నాన్న, నాకు ఈ విషయం తెలియకుండానే మీరు ఇదంతా చేసేద్దాం అనుకున్నారా? అయినా ఈ ఇల్లు అమ్మడానికి గల కారణం ఏంటి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సత్య వాళ్ళ అమ్మ అయితే, నిన్ను అప్పుడు కిడ్నాప్ చేశాడు కదా, నీ మీద హత్యాచారం చేశాడు కదా, ఆ వీడియో వాడి దగ్గర ఉంది కదా, దానికి 20,00,000 ఇస్తే ఆ వీడియో మనకి ఇస్తాడంట, లేదంటే లేదట అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సత్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ నాన్న అయితే, అవునమ్మా, మనం ఆ వీడియో కానీ ఆ 20,00,000 ఇచ్చి తెచ్చేసుకుంటే మనకు ఎలాంటి ఇబ్బంది ఉండదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. మన పరువుని మనం నిలబెట్టుకున్న వాళ్ళం అవుతాము, అందుకే ఆ వీడియోని ఎలాగైనా వాడి దగ్గర నుండి తెచ్చేసుకోవాలని డిసైడ్ అయ్యి ఈ ఇల్లుని అమ్మేస్తున్నానని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్